హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో సిపెన్ టోకెన్ యొక్క అప్డేట్స్ అంటే ఈ మంత్ ఏప్రిల్ 10కి టోకెన్ అనేది బిట్మార్ట్లో లాంచ్ అవుతుంది. అండ్ మీరు వాటిని సెల్ చేసుకోవాలి, ఇందులో ఉన్నవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే మెటామాస్క్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, సిపెన్ టోకెన్స్ 329 టోకెన్స్ ఉన్నాయి అండ్ వెరిఫైడ్ టోకెన్స్ కూడా 329 అనమాట. ఆల్రెడీ 31st తర్వాత మనకి వెరిఫైడ్ టోకెన్స్ అనేవి మనకి కన్వర్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ మనం పేస్ట్ చేసిన ఈ వాలెట్ అడ్రస్ అయితే ఎందులోంచి మనం తీసుకొచ్చి పేస్ట్ చేసామో, లైక్ మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, OKX Web3 వీటిలోంచి తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేసాం కదా, ఆ వాలెట్స్ అయితే మనం ఓపెన్ చేయాలి. ఫస్ట్ అయితే మీకు మెటామాస్క్లో ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సిపెన్ టోకెన్ మైన్ చేసిన వాళ్ళు మాత్రమే మీరు ఈ ప్రాసెస్ అనమాట. ఇంక్ టోకెన్ అయితే నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ అప్డేట్ వస్తుంది, మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. అండ్ మనం మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు కస్టమ్ టోకెన్ అనే ఒకటి కనిపిస్తుంది ఆప్షన్. అది క్లిక్ చేస్తే ఇక్కడ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన అడ్రస్ సిపెన్ అఫీషియల్ X అకౌంట్లో, నథింగ్ బట్ ట్విట్టర్ అకౌంట్, అందులో అయితే కాంట్రాక్ట్ అడ్రస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. దీన్ని మనం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. నేను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ అయితే పిన్ చేసి పెడతాను. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పేస్ట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా టోకెన్ సింబల్ వచ్చి సిపెన్ అని చూపిస్తుంది అండ్ టోకెన్ డెసిమల్ వచ్చి 18 అనమాట. ఇవన్నీ కలుపుకొని 18 ఉంటాయి. సో దాని తర్వాత మనం ఇక్కడైతే నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంపోర్ట్ అని వస్తుంది. ఇంపోర్ట్ అని వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు డైరెక్ట్గా అయితే వితిన్ సెకండ్స్లో యాడ్ అయిపోతాయి. కొంతమందికి అయితే హాఫ్ డే టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, 319 ఒక 10 టోకెన్స్ అయితే ఫీజుగా కట్ అయ్యాయి అనమాట నాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకు. ఇది మెటామాస్క్లో అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. అండ్ సిపెన్ టోకెన్ యొక్క సప్లై వచ్చి టోటల్ సప్లై 3.3 బిలియన్ అనమాట. 3.3 బిలియన్ టోకెన్స్ అయితే సప్లై ఉంది. అండ్ ఇంక్ టోకెన్ సప్లై అయితే ఇంకా అయితే అనౌన్స్ చేయలేదు, అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ సిపెన్ ట్విట్టర్ అకౌంట్లో అయితే మీకు ఎవ్రీ అప్డేట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సిపెన్ టోకెన్ వచ్చి బిట్మార్ట్లో ఏప్రిల్ 10కి అయితే లాంచ్ అవ్వబోతుంది. సో అప్పుడైతే మనము బిట్మార్ట్లో అయితే ట్రేడ్ చేసుకోవచ్చు, బై అండ్ సెల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రస్ట్ వాలెట్ ప్రాసెస్ చూద్దాము, అందులో ఎలా యాడ్ చేసుకోవాలో. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మేనేజ్ క్రిప్టో అని వస్తుంది. మేనేజ్ క్రిప్టో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్ నెట్వర్క్స్ అని ఉంది కదా, మేనేజ్ క్రిప్టో పక్కన మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో ప్లస్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెట్వర్క్లో ఇక్కడ మనకు బిట్ కాయిన్ అని కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు BNB స్మార్ట్ చైన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్లో ఇందాక మనం ఏదైతే కాపీ పేస్ట్ చేసామో సేమ్ అదే ఇక్కడ పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత చూడండి, నేమ్, సింబల్, డెసిమల్స్ అన్ని సిపెన్ 18 డెసిమల్స్ అని వచ్చాయి. ఇది ఇంపార్టెంట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి యాడ్ అయిపోతాయి అనమాట 15 అని. ఒక్కొక్కసారి ఈ ట్రస్ట్ వాలెట్లో అయితే టైం టేకింగ్ 12 hours ఉంది. సో నేను ఇంతకుముందే ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి మీకు వెంటనే చూపించింది. సో ఈ విధంగా అయితే మీరు ట్రస్ట్ వాలెట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను, సిపెన్ టోకెన్స్ 3.3 బిలియన్ సప్లై అయితే ఉంది. మీకు ఇంక్ టోకెన్ అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అండ్ 10కి మీకు లాంచ్ అవుతుంది కాబట్టి అప్పుడు మీరు ఈ వాలెట్ నుంచి బిట్మార్ట్ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని సెల్ చేసుకోవచ్చు. అండ్ పాసిబుల్ అయితే ఇందులోంచి కూడా సెల్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఆ రోజు మీకు నేను అప్డేట్ చేస్తాను. సిపెన్ మైనింగ్లో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, కానీ మీరు సిపెన్ టోకెన్ని మైన్ చేయలేరు, ఎందుకంటే అది లాస్ట్ మంత్కే స్టాప్ అయిపోయింది. దాని ప్లేస్లో మీకు ఇంక్ టోకెన్ అనేది అవైలబుల్లో ఉంది మైనింగ్ కోసం. అండ్ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మనకి మైనింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ తర్వాత కూడా మనం మైన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నా రిఫరల్ కోడ్ యూజ్ చేయండి. నా రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు రిఫరల్ బోనస్ అనేది కొన్ని టోకెన్స్ అయితే మీకు ఫ్రీగా వస్తాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.